హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఓల్డ్ ట్రెడిషనల్ రాగి సంగటి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 బౌల్, రైస్ 4 టేబుల్ స్పూన్లు. తయారీ విధానం చూద్దాం. ముందుగా రైస్ మనం క్లీన్ చేసి పెట్టుకుందాం. ఒక గిన్నెలో గ్లాస్ రాగి పిండికి 4 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇది పూర్తిగా బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. మనకి వాటర్ కాగాయి. ఇప్పుడు ఇందులో మనం రైస్ యాడ్ చేసుకోండి. రైస్ యాడ్ చేయడం అనేది ఆప్షనల్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేయండి, లేకపోతే మీకు ప్యూర్గా రాగి సంగటే కావాలనుకుంటే ఓన్లీ రాగి పిండి మాత్రమే యూజ్ చేసుకోండి. రైస్ యాడ్ చేయని అవసరం లేదు. జస్ట్ మనం టేస్టింగ్ కోసం మాత్రమే లైట్గా రైస్ యాడ్ చేస్తున్నాం. 2-3 టేబుల్ స్పూన్ మీకు ఇష్టమంత రైస్ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. మనం 4 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తున్నాము. ఒక బిగ్ సైజ్ బౌల్ రాగి పిండికి 4 టేబుల్ స్పూన్ రైస్ యూజ్ చేస్తున్నాం. ఈ విధంగా మనం వాటర్ పైకి పొంగుతున్నప్పుడు మనం రాగి పిండి యాడ్ చేసుకోవాలి. రాగి పిండి మనం ఒకేసారి యాడ్ చేస్తాము. మనం కలుపుకోకూడదు. రాగి పిండి జస్ట్ యాడ్ చేసి వదిలేస్తాం. ఈ విధంగా మన వాటర్ మన రాగి పిండిని మొత్తాన్ని కవర్ చేసేస్తుంది. మనకి పొంగు పోకుండా మనకి మీడియం సైజులో పెట్టుకోండి. మీకు ఎంతవరకు అయితే పొంగు రాకుండా ఉంటుందో అంతవరకు. మనకి పైకి పొంగాలి కానీ కిందకి పొంగు పోకూడదు. ఆ విధంగా ఉండేంత వరకు మనం మంటని అడ్జస్ట్ చేసుకుంటాం. 10 నిమిషాల కల్లా చూడండి మనకి రాగి సంగటిలో వాటర్ చిక్కబడ్డాయి. ఇది ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. ఎందుకంటే మనకి హై ఫ్లేమ్లో ఉంటే చిక్కబడే కొద్దీ మనకి అడుగు మాడుతుంది. అందుకోసమని మనం మంటని రెడ్యూస్ చేసుకుంటూ ఉండాలి. ఇది పూర్తిగా ఈ వాటర్ అనేది డ్రై అయ్యే వరకు మనం ఇదే విధంగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేయడం వల్ల మన రాగి పిండి ముద్దగా యాడ్ చేసాము కదా, అది మనం కలుపుకోకుండా అలానే వదిలేసాము. అది ఈ స్టీమ్కి మనకి లోపల బాగా కుక్ అవుతుంది. ఎంతో టేస్టీగా సాఫ్ట్గా రాగి సంగటి అనేది వస్తుంది. చూడండి మనకి రాగి సంగటి ఇంకా పూర్తిగా చిక్కబడుతుంది. ఈ విధంగా వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి మనకి వాటర్ అనేది తక్కువ కనిపిస్తుంది. మ్యాక్సిమం చిక్కగా ఉంది. చూడండి వాటర్ అనేది పూర్తిగా కనిపించకుండా ఉండేంత వరకు కుక్ చేసుకుంటే మనకి సంగటి ఎనుపుకునేటప్పుడు మనకి ఉండలు అనేది కట్టకుండా నీట్గా మనకి మిక్స్ అవుతుంది. వాటర్ ఉన్నప్పుడు మిక్స్ చేస్తే మనకి చిరుంట కడుతుంది. ఉండలు కట్టడాన్ని చిరుంట అంటారు. అవి ఉంటే మనకి టేస్ట్ బాగోదు. కంపల్సరీ మనకి రాగి సంగటి అనేది ప్యూర్గా చాలా సాఫ్ట్గా ఉండాలి. ఆ విధంగా రావాలంటే మనం కంపల్సరీగా వాటర్ లేకుండా కుక్ చేసుకుంటేనే మనకి ఆ విధంగా నీట్గా వస్తుంది. సంగటిలో వాటర్ ఈ విధంగా మనకి పూర్తిగా రెడ్యూస్ అయింది. చూడండి ఈ విధంగా వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఈ సంగటిని ఎనుపుకుందాం. దీన్ని తెడ్డు అంటారు. ఈ తెడ్డు మనం సంగటి ఎనుపుకోవడానికి యూజ్ చేస్తాము. ఇంకా తెడ్డు లేకపోతే పప్పు గుత్తితో అయినా ఎనుపుకోవచ్చు. ఈ విధంగా మనం బౌల్ని ఒక గోడ వైపు పెట్టుకుంటే మనకు కదలకుండా ఉంటుంది. ఈ విధంగా క్లాత్ పెట్టుకొని మనం కాళ్ళతో గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే మనకు కదలకుండా ఉంటుంది ఎనుపుకోవడానికి. చూడండి మనకి రాగి సంగటి మనం పిండిగా ముద్ద వేసాం కదా, ఈ విధంగా చూడండి మనకి పిండిగానే ఉంటుంది. ఇది నీట్గా మనం ఎనుపుకోవాలి. మనకి వేడిగా ఉంది కదా, జాగ్రత్తగా ఎనుపుకోండి. ఈ విధంగా మనం 2 చేతులతో నీట్గా ఎనుపుకోవాలి. మనం ఈ విధంగా సైడ్కి అంటుంటే మనకి నీట్గా మిక్స్ అయిపోతుంది. వాటర్ ఏం లేదు కాబట్టి మనకి పిండి అంతా నీట్గా మిక్స్ అయిపోతుంది. చిరుంట అనేది కట్టదు. మన సంగటి నీట్గా ఎనుపుకున్నాము. ఇది మనం వాటర్ పూర్తిగా డ్రై అయ్యే వరకు ఉండి మనం ఎనుపుకున్నాం కాబట్టి మనకు బాగా గట్టిగా ఉంటుంది. మనకి ఎంత లూజ్గా కావాలనుకుంటే అన్ని ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మనం హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ యాడ్ చేయకండి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ మీకు కావాల్సిన కంటెన్స్ వచ్చేదాకా మనం వాటర్ యాడ్ చేసుకొని ఎనుపుకోండి. రాగి సంగటి రెడీ అయిపోయింది. మన బౌల్లో సంగటి అంతా ఒక దగ్గరగా చేసి మనం మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు స్టీమ్ చేసుకోండి. 5 నిమిషాల కల్లా మన సంగటి రెడీ అయిపోతుంది. మిక్స్ చేసుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకోండి.
ఈ విధంగా ఒక ప్లేట్లోకి రాగి సంగటి తీసుకొని మనం చెయ్యి తడి చేసుకొని ముద్దగా చేసుకోవాలి. మనం తడి చేసుకొని ఈ విధంగా ముద్దగా చేసుకుంటే మనకి సంగటి త్వరగా ఆరిపోకుండా వేడిగా ఉండిపోతుంది. మనం పూర్తిగా తినే వరకు మనకి వేడిగానే ఉంటుంది. మనం ఇది నలుపుడు కారంతో సర్వ్ చేసుకుంటున్నాము. నలుపుడు కారం ఏ విధంగా తయారు చేయాలో మరొక వీడియోలో చూద్దాం. చూడండి, మన రాగి సంగటి మనకి రైస్ అనేది కనిపించట్లేదు, మొత్తం రాగి పిండిలాగే కనిపిస్తుంది. మనకి రైస్ అంతా మిక్స్ అయిపోయింది. కలర్ కూడా లైట్గా కలర్ మనకు చేంజ్ అయింది. అచ్చం రాగి పిండి అయితే ఎక్కువ బ్లాక్గా ఉంటుంది. చూడండి, మనకి ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది. కొద్దిగా నెయ్యి వేసుకొని టేస్ట్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాగి సంగటి ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.